కీర్తనల గ్రంథము 54వ కీర్తన 2వ వాక్యం చూసినప్పుడు, దేవా నా ప్రార్థన ఆలకింపు, నా నోటి మాటలు చెవిని పెట్టుము. ఇక్కడ ఇది దావీదు మరి ధ్యానిస్తూ రాసిన కీర్తన. దావీదు సౌలు చేత తరవబడుతున్నప్పుడు సౌలు దావీదు వెళ్ళి ఒకసారి దాక్కున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో సౌలు, దావీదు కూడా మాతో ఉన్నాడు కదా, ఆ పైనే ఉంటుంది, చదువుకోండి, ఆ పైనే రాసి ఉంటుంది, దావీదు కూడా మాతో ఉన్నాడు కదా అని సౌలుతో చెప్పారు. చెప్పినప్పుడు అప్పుడు దావీదు భయపడిపోయి రచించిన దైవ ధ్యానమే ఈ కీర్తన. కనుక భయము, మనిషికి ఒక భయం కలిగినప్పుడు మనం ఎవరిని శరణ కోరాలి? దేవుణ్ణి శరణ కోరాలి. మనిషికి ఒక ఆపద వచ్చినప్పుడు ఎవరిని శరణ కోరాలి? దేవుణ్ణి శరణ కోరాలి. మనిషికి ఒక అపాయం కలిగినప్పుడు ఎవరిని శరణ కోరాలి? దేవుడిని శరణ కోరాలి. కనుక అక్కడ దావీదు చేస్తున్నది అదే. దావీదు అక్కడ ప్రార్థన చేస్తున్నది ఏమని? దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టు. అయ్యా నా ప్రార్థన ఆలకించు, నా నోటి మాటలు చెవిని పెట్టు. నేను మాట్లాడే ప్రతి మాట నీ చెవిలో పెట్టుకో ప్రభా. నీ చెవిలోకి వచ్చి ఇదిగో నీ చెవిలో అది నేను ఉండవును గాక అని ప్రార్థన చేస్తున్నారు. కనుక మానవులైన మనము ప్రార్థన చేసేటప్పుడు కూడా, అందుకని మనం కూడా ప్రార్థన చేయడం, మనం కూడా అడగాలి, ప్రభా ప్రార్థన చేసుకుంటున్నాను అయ్యా, నీ కృపను నాకు దయచేయవా, నీ కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నీ కృపలో నన్ను ఒకసారి భద్రపరచవా. ఇదిగో ప్రభా నేను చేసే ప్రతి ప్రార్థన మరి ఇదిగో ప్రభా అది యథార్థంగా ఉండేటట్టుగా, యథార్థమైన ప్రార్థన నా నోటి వెంట వచ్చేటట్టుగా సహాయం చేసి, ఎందుకంటే యథార్థమైన ప్రార్థన నువ్వు కోరుకుంటావు కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా యథార్థమైన ప్రార్థనే కోరుకుంటాడు. అందుకని మనం చేసే ప్రార్థన యథార్థంగా ఉండాలి. అందుకని దావీదు ఇక్కడ యథార్థమైన ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మొట్టమొదటి వాక్యం చదివినప్పుడు ఏమో, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము. నేను పరాక్రమశాలను కాదు ప్రభా, నేను ఒట్టివాడిని మట్టివాడిని ప్రభా. అయ్యా మీరుగో ప్రభా, మీ పరాక్రమం బట్టి, ఆయన పరాక్రమశాలి, ఆయన జయించువాడు, నువ్వు జయించడగల శక్తిని ఇచ్చేవాడు, శత్రువుల్ని సంహరించేవాడు, శత్రువుల చేతుల నుంచి తన బిడ్డలు కాపాడుకునేవాడు. కనుక అందుకని పరాక్రమశాలి అన్నారు. అందుకని పరాక్రమం, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయం చేయొచ్చు అంటున్నాడు అక్కడ. ఇదిగో నా పరాక్రమము కాదు, నా పరాక్రమం అనలా, నీ పరాక్రమము అంటే నీ యొక్క ధైర్యమును బట్టి, నీ యొక్క శక్తిని బట్టి నన్ను రక్షించు ప్రభు అంటున్నాడు ఇక్కడ. నీ నామమును బట్టి నన్ను రక్షించుకోమంటున్నాడు. ఎవరి నామాన్ని బట్టి? అయ్యా నేను ఇదిగో ప్రభా నేను నీ సన్నిధికి వచ్చాను, నన్ను ఒక్కసారి చూసి నన్ను రక్షించు ప్రభా అని అనలా, నీ నామమును బట్టి నన్ను రక్షించు అంటున్నాడు. కనుక దావీదు తనను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఇక్కడ భయపడి, మరి ఎప్పుడైతే మరి సౌలుతో అట్లా మాట చెప్పారో దావీదు భయపడి రచించిన దైవ ధ్యానమే ఈ కీర్తన. అందుకని అంటాడు, దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించుము, నీ పరాక్రమం బట్టి నాకు న్యాయము తీర్చుము. దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. కనుక నా ప్రార్థన ఆలకించి ఏం చేయమంటున్నాడు? నా నోటి మాటలు చెవిని పెట్టు. నేను మాట్లాడే ప్రతి మాట, నేను ఏమేమి మాట్లాడుతున్నాను, నేను ఏమేమి ప్రార్థన చేస్తున్నానో ఆ ప్రార్థన అంతా కూడా నీ చెవిలోకి వచ్చినట్లు సహాయం చెయ్యాలి. నువ్వు వినున్నట్లు, చెవిలోకి వెళ్తేనే కదా వినేది. చెవి మూసుకుంటే మరి వింటారా? కనుక అందుకని అంటున్నాడు, చెవి నీ చెవిలోకి వచ్చినట్లు సహాయం చేయి ప్రభా అంటున్నాడు. కనుక మనము కూడా అందుకని దావీదు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడ్డాడు. దావీదు ఒక రాజు అయినా కూడా, రాజు ఉన్నప్పుడు కూడా దేవుణ్ణే అడిగేవాడు, ప్రభువా మరి యుద్ధం వచ్చింది నేను వెళ్ళనా వద్దా అని అడిగేవాడు. అడిగితే దేవుడు చెప్పేవాడు వెళ్ళు అనేవాడు. సొంతగా నిర్ణయాలు ఎప్పుడు కూడా దావీదు తీసుకోవాలి. దావీదు ఎప్పుడు కూడా నిర్ణయాలు ఎప్పుడు దేవుడిని అడిగే తీసుకున్నాడు. సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడల్లా అపజయం పొందేవాడు. బైబిల్ మొత్తంలో సమూయేలు గ్రంథంలో చదివి కానీ, మరి పక్కన ఉన్న రాజుల గ్రంథంగా చదవండి, దావీదు ఎప్పుడు దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకున్నాడో అపజయం పాలయ్యేవాడు, అవమానాలు పాలయ్యేవాడు, సిగ్గులు పాలయ్యేవాడు. కనుక అందుకనే దావీదు ఇక్కడ భయంతో పారిపోతా అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకించము, నా నోటి మాటలు చెవిని పెట్టు. ఎందుకని? అన్యులు నా మీదకు లేచి ఉన్నారు, బలాఢ్యులు నా ప్రాణాలు తీయజూచుచున్నారు, వారు తమ ఎదురు దేవుడు ఉంచుకున్న వారు కారు. కనుక అన్యులు లేచారయ్యా, నా మీదకి శత్రువులు లేచారు ప్రభా, నా మీదకి పగవారు లేచారయ్యా. అన్యులు అంటే ఎవరు?
అన్యులు అంటే ఎవరో కాదు, నీ బంధుమిత్రులే, నీ అన్నదమ్ముళ్ళే, నీ అక్క చెల్లెళ్ళే నీకు అన్యులు, గుర్తుపెట్టుకోండి. కనుక అన్యులు నా మీదకి లేచున్నారు ప్రభా, కనుక నాకు సహాయం చేయవా. బలాఢ్యులు నా ప్రాణం తీసేస్తున్నారు. బలాఢ్యుడు ఎవడో? అపవాది, సాతానుగాడు నా ప్రాణము తీస్తున్నాడు ప్రభా. వాడు ఎప్పుడు కూడా ప్రాణాలు తీయటంగా చూస్తూ ఉంటాడు, ఎందుకంటే ఆత్మహత్యలు ప్రేరేపిస్తూ ఉంటాడు వాడు. కనుక ప్రాణాలు తీర్చుతున్నాడు ప్రభా. అయ్యా, వారు తమ ఎదురు దేవుని ఉంచుకున్న వారు కారు, కానీ నేను ఉంచుకున్నాను ప్రభా. మిమ్మల్ని నా దేవుడిగా, నా రక్షకుడిగా నేను అంగీకరించుకున్నాను ప్రభా. మీరు నా దేవుడని నేను ఎందుకు అనుకుంటున్నాను అయ్యా, కనుక నా ప్రార్థన ఆలకించవా అంటున్నాడు. కనుక ప్రార్థన చేసినప్పుడు దావీదు వల్లే మనం కూడా మనం తగ్గించుకోవాలి. చాలామంది తగ్గించుకునే ప్రార్థన చేయరు, ఏదో మరి మామూలు ప్రార్థన చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటా, ప్రభా నీ నామమును బట్టి నాకు సహాయం చేయి, నీ నామమును బట్టి నాకు కనికరించు, నీ చిత్తమైతే నాకు సహాయం చేయి, నీ చిత్తమైతే నాకు దయచేయి, నీ చిత్తమైతే నాకు ఇవ్వు, నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు. కానీ ఎప్పుడైతే నీవు నీ యొక్క ఆలోచనను దేవుని చేతికి అప్పచెప్పుకుంటావో, దేవుడు తప్పక, ఎందుకంటే నీకు వచ్చిన ఆలోచన దేవుడి చేతికి అప్పచెప్పావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఆలోచన సఫలపరుస్తాడు. అందుకనే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో కూర్చోవద్దు, అపహాస్యులు కూర్చోవద్దు, పాపులు తిరిగే మార్గంలో తిరగమాకండి. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. కనుక ఎప్పుడు కూడా ఆయన మనల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. కనుక నీవు దేవుని చేతికి అప్పగించుకుంటున్నావా? నన్ను నడిపించువా ప్రభా, నాకు సహాయం చేయవా, నీ మార్గంలో నన్ను నడిపించవా. పొద్దున చదివా నేను, దావీదేనా అనుకుంటా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నడుపు ప్రభా అన్నాడు. నేను కూడా ఇంత ప్రార్థన, ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మతోనే నన్ను నడిపింపు చేయి, మీ చిత్తంలో నేను నడుచుట, మీ చిత్తంలో నేను జీవించడంలో సహాయం చేయండి. నా ఆలోచనలు కాదు, మీ ఆలోచనలే నా ఎలా స్థిరపరచండి. ఎందుకంటే మానవుడిని మనం అదిగో ఎప్పుడు కూడా మరి నీతిగా ఉండలేం, యథార్థంగా ఉండలేం. కనుక దేవుడు మనకు తోడై ఉంటేనే మనం నీతి న్యాయం యథార్థంగా ఉండగలం. అందుకనే నేను కూడా ఇందాక ప్రార్థన చేసే, ప్రభా మీ చిత్తములో నన్ను నడిపించు. నేను ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా చేస్తుంటాను. మీ చిత్తములో, దేవుని చిత్తములో నేను నడవాలని. నేను ఇంకో నా యొక్క ఆలోచన అంతా దేవునితోనే సహవాసం చేయాలని, దేవునితోనే ఉండాలని, అది అంతవరకు దేవునితోనే ఉండాలని నా ఆశ. కనుక మరి అది మన చేతిలోనే ఉంది. అది కాకుండా దేవుడి చిత్తం కూడా ఉండాలి. దానికి మన చేతిలోనే ఉంటుంది, మన చేతిలో ఉంది క్రియలు, మన క్రియలు, కానీ దేవుని చిత్తంలో కూడా ఉండాలి. కనుక నేను మరి ఏమై ఉన్నామో, ఏమై ఉంటున్నామో కూడా ఆల్రెడీ పుస్తకం చుట్టూ రాసి పెట్టాడు. అక్కడ పుస్తకంలో ఆయన గ్రంథంలో రాసి ఇచ్చినాడు. కనుక మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. అందుకని దావీదు ఎప్పుడు కూడా, అయ్యా నేనేమై ఉన్నానో నాకు తెలియదు ప్రభా, మీ చిత్తంలో నన్ను నడిపించు. నేను ఇదిగో దౌర్భాగ్యుడు, నేను ఇదిగో ఎందుకు పనికిరాని వాడు, పాపిని, పురుగు వంటి వాడిని, మట్టి వంటి వాడిని ఎప్పుడు కూడా తనను తాను తగ్గించుకుంటూ దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కనుక అందుకని ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా ప్రార్థన ఆలకింపము, నా నోటి మాటలు చెవిని పెట్టుము. కనుక నీకు కూడా ఇప్పుడు ఆపద కలిగినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ప్రభువా నా ప్రార్థన ఆలకించవా, నాకు సహాయం చేయవా అని నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎప్పుడైతే ప్రభువా మీ సన్నిధికి రావడానికి కానీ, మీ సన్నిధిలో మోకరించడానికి కానీ ఏ యోగ్యత లేనివాడిని, అర్హత లేనివాడిని ప్రభా, అర్హత లేని దాన్ని అయ్యా మీ చిత్తములో, మీ దయను బట్టి, మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి నన్ను ఆదరించి నాకు సహాయం చేయవా అని ఎప్పుడైతే ఒక మనిషి తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు వింటాడు. కనుక చాలామంది దేవుడు ఒక స్థితి ఇచ్చినప్పుడు మొదట ఉన్న ప్రార్థన వాళ్ళకు ఉండదు, మొదట ఉన్న చేసే ప్రార్థన వాళ్ళు చేయలేరు, మొదటి ఉన్న తగ్గింపు వాళ్ళకు ఉండదు, మొదటి ఉన్న మరి విధేయత దేవుని దగ్గర ఉండదు. చాలామంది ఇదిగో అలాగా కొట్టుకుపోతూ ఉంటారు. కానీ దేవుడికి కావాల్సింది ఏంటంటే ఏ స్థితి అయినా సరే, ఏ పరిస్థితి అయినా సరే నీవు ఆయన మీద ఆధారపడి ఉండాలి.
నీ స్థితి మారొచ్చు, నీ గతి మారొచ్చు, కానీ నువ్వు ఏ స్థితి నుంచి వచ్చావో ఆ స్థితి అలానే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు కూడా మన స్థితిని మనకు దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి నువ్వు ఇష్టానుసారం వాడుకోవడానికి వీలేదు. దేవుడు ఇచ్చాడు కదా అని చెప్పి దేవుని యొక్క దీవెనలు నువ్వు ఇష్టానుసారం వాడుకోవడానికి వీలేదు. అది కూడా దేవుని చిత్తంలోనే మనం వాడుకోవాలి ఎప్పుడు కూడా. కనుక అదే తెలియక క్రైస్తవులు పడిపోతూ ఉంటారు, జారిపోతూ ఉంటారు. క్రైస్తవులు ఎక్కడ పడిపోయేదంటే అక్కడే. దేవుడిది మాకు స్థితి ఇచ్చాడు కదా అని చెప్పి ఏం చేస్తారంటే అన్యుల వలె జీవిస్తూ ఉంటారు, అన్యుల వలె మరి వాళ్ళ వలె ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడే నీకు అన్యులకి తేడా మనం గమనించుకోవాలి. ఎప్పుడు కూడా నేను ఇదిగో బాప్టిజం తీసుకున్న రక్షణ పొందాను, నేను ఎలా జీవిస్తున్నాను? అన్యుల వలె నేను ఉంటున్నానా? అన్యుల వలె నేను జీవిస్తున్నానా? లేదా క్రీస్తుకి ఇష్టడుగా క్రీస్తుని బోలి నడుచుకుంటున్నానా లేదా అని మనం ఎప్పుడు కూడా పరిశోధించుకోవాలి. కనుక క్రైస్తవుడు అనగా ఎవడంటే క్రీస్తుని బోలి నడుచుకున్నవాడే క్రైస్తవుడు. క్రీస్తు ఎలా బోలి నడుచుకున్నాడో మనకు వచ్చి నేర్పించాడు. ఈ భూలోకానికి వచ్చి నేర్పించి వెళ్ళాడు ఆయన. కనుక నేను నేర్చుకోవాలని నువ్వు ఎప్పుడైతే నేను దావీదు వలె తగ్గించుకొని ప్రార్థన చేస్తామో దేవుడు తప్పక కాపాడతాడు. నువ్వు దావీదుని కాపాడాడు. ఇదిగో మరి దేవుడు సహాయం చేశాడు. ఇదిగో అంటున్నాడు అక్కడ, దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. ఆయన తప్ప నన్ను ఆదరించేవాడు ఎవడో లేడు. నీకు ఉండొచ్చు, నీకు తింటాకు ఉండొచ్చు, నువ్వు ఇష్టానుసారి ఎంజాయ్ చేయడానికి ఉండొచ్చు, కానీ నీకు ఆదరణ దొరికేది చోటు ఆయన దగ్గరే. కనుక ఆయనే నీ ఆధారం అయి ఉండాలి, ఆయనే నీకు సమస్తమై ఉండాలి. కనుక ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు దేవుడి మీద ఆధారపడతాం నేర్చుకుంటాడు. ఆధారం అందుకని ఎప్పుడు కూడా ఆయన మీదే ఆధారపడాలి. ప్రభువా, నేను మీ మీదే ఆధారపడ్డాను అయ్యా, మీ కృప కొరకే కనిపెట్టుకున్నానని ఎప్పుడైతే మనం ఆ ప్రార్థన చేస్తామో, కనుక దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. గుర్తుపెట్టుకోండి, ఆయన కృప కొరకు నేను కనిపెట్టుకుంటే ధన్యురాలు. కనుక మనుషుల కృప కాదు, మనుషుల దయ కాదు, మనుషుల మీద ఆధారపడకూడదు. దేవుని మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఆయనే నీకు సహాయం చేస్తాడు. నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే, ఆయన మీద ఆధారపడతాం. అందుకే నేను మిమ్మల్ని కూడా పూర్తిగా దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలని నా యొక్క ఆశ. నాకు వచ్చిన చాలు, నాకు వచ్చిన ఈ 5, 6, 4 చాలు, నాకు ఎక్కువ మంది అక్కర్లా. మిమ్మల్ని సరిగ్గా దేవుడి మీద ఆధారపడేటట్టు చేసి మిమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపిస్తే చాలు నాకు. ఇవి నా జన్మ ధన్యమే. అందుకని ఒక పాపి రక్షించబడితే దేవుడి సన్నిధిలో దేవదూతలు విందు చేసుకోండి అన్న. కనుక నేను మరియు ఆయన నా ఉద్దేశం, నా ఆలోచన ఏంటంటే, నేను ఎలాగైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నానో మీరు కూడా దేవుని మీద ఆధారపడి జీవించాలి. అది నా ఆశ. కనుక నేను ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతామో ఆయనే మనకు సహాయం చేస్తాడు. ఆయన తప్ప మనకి సహాయం చేసే దిక్కు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నీ అన్నదమ్ముడు నీకు సహాయం చేయరు, నీ అక్కజల్లు నీకు సహాయం చేయరు, నీ బంధువులు ఎవరు సహాయం చేయరు. చేసిన 1 సారి 2 సార్లు లేదా 3 సార్లు చేస్తారు, తర్వాత మా వల్ల కాదు అని అంటారు. మా వల్ల కాదు, ఇక నేను చేయలేను, నువ్వు ఎక్కడ చూసుకో బాబు అని అంటారు. కానీ నేను ఏమి ఇవ్వకపోయినా, ఆయన చెప్పినట్టు జీవించకపోయినా, ఆయన చెప్పే విధంగా బ్రతకకపోయినా, ఆయన అంటే ఇదిగో నీవు అయిష్టగతిగా కలిగి ఉన్నా, ఆయన అంటే ఇష్టం లేకుండా జీవిస్తున్నా, మరి ఆయన నీకు రోజు పోషిస్తున్నాడు, రోజు నీకు సహాయం చేస్తున్నాడు, రోజు నీకు మేలు చేస్తూనే ఉన్నాడు. కారణం ఏంటి? ఆయన ప్రేమ అటువంటిది, ఆయన ప్రేమ అటువంటిది. కనుక ఆ ప్రేమను నేను అర్థం చేసుకోలేము. దేవుని యొక్క ప్రేమ ఎవరికి అర్థం కాదు, మానవులకి ఎవరికి అర్థం కాదు. ఆయనకు ఒక్కడికే అర్థమైంది, తండ్రికి కుమారుడికే తెలిసిందట ప్రేమ. కనుక అంతగా నన్ను ప్రేమిస్తుంటే మరి నీవు ఎంతగా ఆయనను ద్వేషిస్తున్నావు? నిన్నెంతగా నేను ప్రేమిస్తున్నాను ప్రభా, అంతగా నేను నిన్ను ద్వేషిస్తున్నానని ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమించుచున్నావో అంతగా నిన్ను ద్వేషించుచున్నాను అయ్యా, నన్ను క్షమించువా ఎప్పుడైనా అన్నావా? ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎప్పుడు కూడా మనం ఆపోజిట్గా ప్రార్థన చేయాలి. ప్రభువా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ నేను నిన్ను ద్వేషించుచున్నాను, నన్ను క్షమించండి అయ్యా. నువ్వు నాకు ఎన్నో మేలు చేస్తున్నావు, కానీ నేను ఇదిగో ప్రభా ఎవరికీ మేలు చేయలేకపోతున్నాను అయ్యా. నేను ఇదిగో ప్రభా మీరు నాకు ఎన్నో సహాయం చేస్తున్నారు, కానీ నేను ఇదిగో ప్రభా మీ సన్నిధికి రాలేకపోతున్నాను, ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను ప్రభా అని మనం ఎప్పుడు కూడా తగ్గించుకొని ప్రార్థన చేసుకోవాలి దేవుని సన్నిధిలో. కనుక దేవుడు కోరుకునేది ఏంటంటే
ఆయన మీద ఆధారపడి జీవించటం